నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు ఈరోజు ఇంకో కొత్త ఇండికేటర్ యాడ్ చేశాను. మనకు ఓన్లీ ఇండికేటర్ అంటే ఇండికేటరే కాదు, ప్రైజ్ యాక్షన్ బేస్లో మనం కాన్సెప్ట్ బేస్లో మనం ఓన్గా తయారు చేసిన స్ట్రాటజీస్ ఉన్నాయి. దీంట్లో మనము ఓన్గా తయారు చేసి దీంట్లో బ్రేక్అవుట్ ఏ విధంగా ఇస్తుంది, హై బ్రేక్అవుట్ ఎలా, లో బ్రేక్అవుట్ ఎలా, ఆ విధంగా తీసుకొని ఈ ఇండికేటర్ తయారు చేశాను. మీరు చూడండి, దీని పేరు వచ్చేసి ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇది నిఫ్టీలో పనిచేస్తుంది, మనకి నిఫ్టీలో పనిచేస్తుంది. బ్యాంక్ నిఫ్టీతో పాటుగా మనకి నెక్స్ట్ సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఓకే, అదేవిధంగా ఫిన్ నిఫ్టీ. ఈ విధంగా ఓన్లీ మనకు ఈ ఇండెక్స్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ ఇండెక్స్లో మాత్రమే ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది. ఎందుకంటే వీటి వరకు కాబట్టి వీటి బేస్ చేసుకొని నేను ఈ ఇండికేటర్ తయారు చేశాను అన్నమాట. కాబట్టి మీరు దయచేసి ఈ ఇండికేటర్ ఒకసారి గమనించండి. మనం ఈ ఇండికేటర్లో ఏ విధంగా ప్రొవైడ్ చేసాము, ఏం చేసామనేది ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి చూడండి, మార్కెట్ ఈ జోన్ నుంచి ఈ జోన్ మధ్యలో కన్సల్టేషన్ అయ్యి ఎగ్జాక్ట్ దీని దగ్గరికి వచ్చేసింది అన్నమాట. ఓకే, మీరు చూడండి. అదేవిధంగా మనకు ఈ బ్రేక్అవుట్, హై బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇస్తుందో ఈ టార్గెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ లో బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇస్తుందో ఇక్కడ వరకు ఛాన్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మనం ఇక్కడ ఒక రివర్సల్ ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ బై ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ విధంగా బై సెల్ ఎంట్రీస్ అనేది మనము దీని ద్వారా తీసుకోవచ్చు అనమాట. మీరు ప్రీవియస్లో బ్యాక్ టెస్ట్ చేసుకున్నా కానీ ఈ ఇండికేటర్ గురించి మీకు ఎగ్జాక్ట్ టచ్ అవుతుంది. చూడండి, మనకు ఈ బై ఇస్తే ఇది టార్గెట్ అనమాట. ఓకే, నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ ఇది. ఈ విధంగా మీరు బ్యాక్ టెస్ట్ చేసినా కానీ ఈ ఇండికేటర్ మనకు మార్కెట్ సైడ్ వేస్లో ఉందా, బ్రేక్అవుట్ ఇస్తుందా, ఏ విధంగా ఉందనేది కూడా ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. ఇది మనం ఓన్గా తయారు చేసిన స్ట్రాటజీ. ఓన్లీ మన ఇండియన్ మార్కెట్ సంబంధించిన స్ట్రాటజీ ఇది. ఓకే, ఈ లో బ్రేక్ అవుతే ఇది టార్గెట్. ఓకే, ఈ హై బ్రేక్అవుట్ అయితే ఇది టార్గెట్. ఎగ్జాక్ట్గా చూడండి, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్నా కానీ మనకు ఎగ్జాక్ట్గా లెవెల్స్ టచ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, మనకు ప్రతిసారి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఇది ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే ఇది స్ట్రాటజీ. ఓకే, మనకు అప్ సైడ్, డౌన్ సైడ్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని బేస్ చేసుకుని మనకు టార్గెట్ లెవెల్స్ ఉంటాయి. ఇది డౌన్ సైడ్ లెవెల్, బ్రేక్అవుట్ ఇస్తే ఇది టార్గెట్. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపుగా మీరు చూడడానికి దగ్గర ఉంటుండొచ్చు, కానీ ఇవే మనకు 100 పాయింట్లు ఉంటుందన్నమాట. ఓకే, మీరు దయచేసి గమనించండి. మనకు ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయ్యే ఇండికేటర్ ఇది. మనము ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చెప్తాను. దీంట్లో మనము ఈ ట్రెండ్ బేస్ ఇండికేటర్ని బేస్ చేసుకొని మనము ట్రేడ్ తీసుకుంటాం అన్నమాట. మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది, ఏ విధంగా ఉందని దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనము తీసుకుంటాం. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బై ఎంట్రీ ఇక్కడ దొరికిందనుకోండి, ఇక్కడి వరకు ఇక్కడ వెళ్తుందంటే ఎగ్జాక్ట్గా ఈ వాల్యూమ్ బార్ పెరుగుతుంది. ఒకవేళ మనకు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం, మనకు ఈ 0 లైన్ బ్రేక్ అయితే ఈ లెవెల్ టచ్ అవుతుంది. ఓకే, మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది అన్నప్పుడు మనకు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. ఈ విధంగా మనకు మార్కెట్ అప్ సైడ్, డౌన్ సైడ్ని ఈ ఇండికేటర్ మనకు ప్రిడిక్టింగ్ చేస్తుంది అనమాట. మీరు అది గమనించుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ మనకు నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఉందనేది కూడా దీన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే నేను ఒక బ్రేక్అవుట్ స్ట్రాటజీ, హై బ్రేక్అవుట్ కానీ లో బ్రేక్అవుట్ తీసుకునేటప్పుడు మనకు మల్టిపుల్గా RSI ఉంది, ఇక్కడ MACD ఉంది, దాంతోపాటు వాల్యూమ్ బార్ ఉంది. అంటే మనం మల్టిపుల్ సపోర్ట్ తీసుకొని ఒక ఇండికేటర్ని మనం ఒక మల్టిపుల్ సపోర్ట్ బేస్ చేసుకొని ఈ ఇండికేటర్ని బేస్ చేసుకొని, ఏది వాల్యూమ్ ఇండికేటర్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ టార్గెట్ లెవెల్స్ని గుర్తించవచ్చు. ఎందుకు ఒక బ్రేక్అవుట్ స్ట్రాటజీ తీసుకొని కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు టార్గెట్ ఉందని, కానీ మనకు మల్టిపుల్ ఎంట్రీస్ మన ఇండికేటర్ తీసుకోవడం ద్వారా మీకు ట్రేడింగ్లో ప్రాఫిట్ వస్తుందో లేదో తెలియదు, కానీ లాస్ రాకుండా ఉంటే చాలు. ఎందుకు అంటే మనం లాస్ కాకుండా ఉన్నాయనుకోండి, ఈరోజు కాకపోతే రేపు ప్రాఫిట్ తీయచ్చు. కానీ మనం లాస్ అయితే క్యాపిటల్ మొత్తం గాన్ అవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని ద్వారా మనకేమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాఫిట్ తీసుకున్నా చాలు. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 374, 434, దాదాపు 60 పాయింట్స్.
దాదాపు 60 పాయింట్లు ఓన్లీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు మనకి ఇక్కడ ఇది బ్రేక్ అయింది, RSI బ్రేక్ అయింది ఆల్రెడీ. ఈ విధంగా మనం ఎంట్రీ తీసుకున్నా కానీ ఓవరాల్గా కన్ఫర్మేషన్లో ఉన్నట్టే. దీంట్లో ఇంకా బ్యాక్గ్రౌండ్లో మనకు ఈ గ్రీన్ కలర్ కూడా ఉంటుంది, స్కాల్పింగ్ ఇండికేటర్ కూడా ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఇండికేటర్ని బేస్ చేసుకొని మనము ఈ ఎంట్రీ సిగ్నల్ని బేస్ చేసుకొని మనము టార్గెట్ లెవెల్ రీచ్ చేసుకోవచ్చు. అందుకే మన ఇండికేటర్ ఇది ప్రీమియం ఇండికేటర్ అండి. ఈ ప్రీమియం ఇండికేటర్ చాలా బాగుంటుంది. మనకు మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసామన్నమాట. ఒక్కసారి మీరు చూడండి. ఈ ఇండికేటర్ గురించి నేను చెప్తాను. ఈ ఇండికేటర్లో మీరు చూసుకున్నట్టు కదా